వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. 2019 గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్స్ పరీక్షల విషయంలోనూ కోర్టులో భిన్న తీర్పులు రావడం అయోమయంగా మారుతోంది. ఇటీవలే గ్రూప్ 1 ఫలితాలను సింగిల్ బెంచ్ రద్దు చేస్తే డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ కేసులో విచారణ కొనసాగుతుండటంతో అభ్యర్థులు టెన్షన్ లో ఉన్నారు. గ్రూప్స్ విషయంలో అసలు ఏం జరుగుతోంది, అభ్యర్థుల అభ్యంతరాలేంటో ఈ రోజు డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, గ్రూప్ 2 నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? సో సేమ్ గ్రూప్ 1 విషయంలో కూడా అదే జరిగింది. అంటే గ్రూప్ 1 కేసులో కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ గ్రూప్ 6 months లోపు మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టాలంటే దాన్నే అదే విధంగా చేశారు. ఇప్పుడు గ్రూప్ 2 2019 నాటి గ్రూప్ 2 విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. సో అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన బెంచ్ను మళ్ళీ డివిజన్ బెంచ్ తిరస్కరిస్తుంది. మళ్ళీ ఈ విషయంలో కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన బెంచ్ని డివిజన్ బెంచ్. ఇక టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే ఏళ్లకేళ్లు నడుస్తున్న పరిస్థితి. నేనేమంటా అంటే ఒకటి, టీజీపీఎస్సీ అన్నది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. కోర్టుకి ఈ విధంగా తీర్పు మారితే దీనిలో కోర్టుల విషయం కూడా ఆలోచించాలి. సింగిల్ జడ్జి ఇచ్చిన బెంచ్ను అంటే కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయడంలో మన కోర్టుని క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ సింగిల్ జడ్జి బెంచ్ ఒక తీర్పు ఇస్తే మళ్ళీ డివిజన్ బెంచ్ ఇంకో తీర్పు, మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు 15 సంవత్సరాలు నడుస్తున్నాయి. అంటే లా ఇంటర్ప్రిటేషన్ లో ఎందుకు కోర్టులు కూడా ఈ విధంగా చేస్తున్నాయో అర్థం కావట్లేదు. ఎవరిని దీన్ని తప్పుపట్టడానికి కాదు, బట్ ఏంటంటే విద్యార్థుల సమయం వృధా అవుతుంది కదా. ఒక బెంచ్ ఇంకో బెంచ్ ఇక్కడ వచ్చింది, సుప్రీంకోర్టుకు పైన ఇంకో బెంచ్ ఉంటే అక్కడ కూడా మళ్ళీ ఎట్లా తీర్పు వస్తుందో తెలియదు. సుప్రీంకోర్టు అల్టిమేట్ గా ఫైనల్ గానీ, బట్ ఈ బెంచ్కి తీర్పులు ఈ విధంగా మారుతూ ఉంటే స్టూడెంట్ అంతా కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఇదే విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్ 1 విషయంలో ఇట్లా జరిగింది, గ్రూప్ 2 విషయంలో కూడా ఇదే జరిగింది. స్టూడెంట్స్ లో కొత్త హోప్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 ముందు సింగిల్ జడ్జి ఇచ్చేసరికి మళ్ళా ఎగ్జామ్ ప్రిపేర్ అయినారు, మళ్ళా ఆ తర్వాత పోస్టింగ్లు ఇచ్చేసరికి వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళు ఫస్ట్ సింగిల్ జడ్జి బెంచ్ ఇవ్వగానే గ్రూప్ 1 కు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు నిరాశకు గురైనారు. ఎవరైతే 563 మంది సెలెక్ట్ అయ్యారు, తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్ ఇవ్వగానే వాళ్ళు ఆనందం పొంగిపోర్లింది. అప్పటి వరకు ఆస్పిరెంట్స్ గా హోప్ తో ఉన్న వాళ్ళు మళ్ళా ఆ విధంగా చేశారు. తర్వాత గ్రూప్ 2 విషయంలో కూడా అంతే. 2019 నాటి గ్రూప్ 2 చెల్లదని సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చింది, మళ్ళీ డివిజన్ బెంచ్ దాని మీద స్టే ఇస్తుంది. సో ఇట్లా కోర్టుకి తీర్పు మారుతుంటే అంటే మన న్యాయ వ్యవస్థ కూడా చర్చించుకోవాలి. ఈ ఇంటర్ప్రిటేషన్ లో, లా ఇంటర్ప్రిటేషన్ లో ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఏదో ఒక యూనిఫార్మిటీ ఉండాలి కదా. యూనిఫార్మిటీ లేకుండా మారుతూ ఉంటే అభ్యర్థులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరగడం అయిపోద్ది. లేదా ఒకటి చెప్పేసేయండి, ఇక టీజీపీఎస్సీ ఫైనల్, ఇంకా దాన్ని ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం అంటారు. టీజీపీఎస్సీ ఫైనల్ అంటే ఫైనల్ గానే నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఓఎంఆర్ షీట్ పార్టీ బిల్లు ట్యాంపరింగ్ చేసిన వారిని ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని టీఎస్పీఎస్సీని సింగిల్ బెంచ్ ప్రశ్నించింది. దీన్ని డివిజన్ బెంచ్ పరిగణలోకి తీసుకోలేదా? మరి అంటే నేను డివిజన్ బెంచ్ తీర్పుని ఇక్కడ తప్పు పట్టట్లేదు. నేనేమంటా అంటే సింగిల్ జడ్జు, డివిజన్ బెంచ్ ఇట్లా వాటికి మెరిట్స్ ఈ విధంగా మార్చుకుంటూ పోతే స్టూడెంట్ పరిస్థితి ఏంటంటే అటువైపు అయినా ఇటువైపు అయినా సెలెక్ట్ అయిన వాళ్ళని కోర్టుల చుట్టూ తిరగడమే అయిపోతుంది. సో అందుకని ఒక యూనిఫార్మిటీ రావాలంటున్నా. ఈ గ్రూప్స్ విషయంలో లేకపోతే టీజీపీఎస్సీ విషయంలో కూడా ఒక కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఇంకా టీజీపీఎస్సీ ఫైనల్, కోర్టులు దీనిలో ఇంటర్ఫియర్ కాకూడదు అన్న నిర్ణయం అన్నా జరగాలి. కొన్ని విషయాల్లో కోర్టులు ఇంటర్ఫియర్ కావడానికి అవకాశం లేదు, అట్లానే జరగాలి. లేకపోతే ఏంటంటే కోర్టుకి తీర్పు మారుతూ ఉంటే గనక అల్టిమేట్ గా ఏమవుద్ది, న్యాయస్థానాల చుట్టూ తిరగడమే అయిపోద్ది. ఎవరో ఒకళ్ళు ఏదో కేసు ఫైల్ చేస్తారు, 1-2 లక్షల మందిలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తప్పు పడుతూ ఉంటారు. పట్టినప్పుడు మళ్ళా దాన్ని మార్చుకుంటూ వెళ్తే ఎట్లా? సో మాట్లాడదాం. మనతో పాటు ఇక్కడ ఆస్పిరెంట్ ఇందిరా గారు ఉన్నారు, మరికొద్ది మంది కూడా జాయిన్ అవుతారు, మరికొద్ది మంది గెస్ట్లు కూడా. సో అలేఖ్య గారు కూడా మనతో పాటు చర్చలో ఉన్నారు. ఆమె గ్రూప్స్ ఎగ్జామ్స్ మెంటర్ కూడా. ముందుగా అలేఖ్య గారు, కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంది,
సరే కోర్టును అవునండి. క్రిటిసైజ్ కాదని కాదు కానీ సింగిల్ జడ్జి ఈ ఇష్యూనే కాదు, సింగిల్ జడ్జి ఇచ్చిందని మళ్ళీ డివిజన్ బెంచ్ చేస్తుంది, మళ్ళీ డివిజన్ బెంచ్ ఇచ్చిందని సుప్రీంకోర్టు. సో చట్టం ప్రకారం అట్లే ఉంది కానీ ఎందుకింత వేరియేషన్? 80% సింగిల్ జడ్జి ఇచ్చిన దాని మీద డివిజన్ బెంచెస్ దాదాపు 70 to 80% మళ్ళీ వేరే రకమైన తీర్పులు చెప్తున్న పరిస్థితి. అవునండి, ఇది యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్ ఒక లీక్ గురించో, ఒక పోస్ట్ పోన్మెంట్ గురించో, లేకపోతే ఒక కోర్టు కేసు గురించో కాదు. ఇదంతా ఎక్కడో స్ట్రక్చరల్ గా చాలా లోపం ఉంది. మనం ఇది ఐడెంటిఫై చేయాల్సింది అది ఐడెంటిఫై చేయకుండా ఈ సింగిల్ బెంచ్ అయిపోయింది, అక్కడ నుంచి డివిజనల్ బెంచ్ అయింది, డివిజనల్ బెంచ్ కూడా అయిపోయిన తర్వాత సుప్రీం కోర్టు ఉంది, ఇలా ఒకటి తర్వాత ఒకటి వెళ్తూ ఉంటే స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ప్రొలాంగ్ అవుతున్నాయి. కానీ నిజంగా న్యాయం ఎక్కడ జరుగుతోంది? ఫైనల్ గా ఎవరికైనా కావాల్సింది ఒకటే, ఒక్క అన్డిజర్వ్డ్ క్యాండిడేట్ కూడా పిఎస్సి సెలెక్ట్ చేసి ఆ జాబ్ లో కూర్చోబెట్టకూడదు. ఫైనల్ గా ఎవరి గోల్ అయినా అదే, పిఎస్సి గోల్ అయినా అదే, స్టూడెంట్స్ కోరుకునేది కూడా అదే. అందుకే కదా ఒక దగ్గర సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ ఇంకొక బెంచ్ దగ్గరికి వెళ్తున్నారు. ఓకే, సో సరే ఇప్పుడు బెంచ్ కి తీర్పులు మారితే సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, మళ్ళీ సుప్రీంకోర్టు, స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ బెంచ్ల గురించే పోతుంది, వీటికే అయిపోతుంది, టైం అంతా అయిపోతుంది, చాలా వాల్యుబుల్ ఏజ్ అయిపోతుంది కదా. తప్పు చేసిన వాళ్ళకి నిజంగా ఫైనల్ గా శిక్ష పడుతోందా? పడట్లేదు. ఎవరు సఫర్ అవుతున్నారు? రాంగ్ డూయర్ సఫర్ అవ్వట్లేదు, సిన్సియర్ ఆస్పిరెంట్ సఫర్ అవుతున్నాడు. ఓకే ఓకే, సో ఇందిరా గారు ఏమంటారు మీరు? 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, 2016లో ఎగ్జామ్ పెట్టారు, 2019లో రిజల్ట్ ఇచ్చారు, 20లో క్యాండిడేట్స్ అపాయింట్మెంట్ ఇస్తే ఇలా 25లో ఒక సింగిల్ బెంచ్ ఈ సెలక్షన్స్ మొత్తం తప్పని చెప్పి ఇలా తీర్పు వచ్చిన తర్వాత దాని తర్వాత డివిజనల్ బెంచ్ దీన్ని మొత్తం రద్దని మళ్ళీ చెప్పడం. అంటే ఇక్కడ ఏమైందంటన్నా మొత్తం కూడా టీజీపీఎస్సీ మొత్తం అవినీతితో కూరుకుపోయింది, టీజీపీఎస్సీని రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు దాని మీద నమ్మకం లేదు ఫస్ట్. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో అసలు పేపర్ కొన్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని చెప్పిన వాళ్ళు, మరి దాని మీద సిఐడి ఎంక్వైరీ చేస్తా వాళ్ళు బల్మూరి వెంకట్ గారు మాట్లాడతలేరు. మరి ఎవరు ఆ ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పింది? మేం అధికారంలో రాగానే టీజీపీఎస్సీ బోర్డును మారుస్తా అని చెప్పి టీఎస్పీఎస్సీని కాస్త టీజీపీఎస్సీ బోర్డుగా మార్చింది, కానీ లోపల ఉన్న సమస్యలను ఏ మాత్రం మార్చలేదు. మరి ఆ రోజు గంటా చక్రపాణి గారు ఒక్క తప్పు చేయకుండా ఎగ్జామ్స్ పెడతా అని చెప్పి కాళ్ళకి మెట్టలు తిప్పించిండు, దుద్దులు తిప్పించిండు, అన్ని తిప్పించిన తర్వాత మరి ఇలా వైట్నర్ వాడిన వాళ్ళని ఎందుకు తీయట్లేరు? మరి ఆయన ఆ రోజు గంటా చక్రపాణి గంటాపదంగా మాట్లాడింది కదా, ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు దాని గురించి? ఇవాళ దాదాపు ఎవరైతే 500 మంది దాదాపుగా వైట్నర్లు వాడిర్రు, ఆ వైట్నర్లు వాడిని బయటే పంపించకుండా ఇవాళ సింగిల్ బెంచ్లు కూడా సమర్థిస్తున్నాయి. సింగిల్ బెంచ్ ఏమో రద్దని చెప్తే డివిజనల్ బెంచ్ సమర్థిస్తుంది. మళ్ళీ అంటే ఒక్కరు వాడినా ఇద్దరు వాడినా తప్పే కదా, మరి ఎందుకు వాడాలి? ఆ రోజు నిపుణుల కమిటీ ఈ కేసులు వేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది? కేసులు వేసుకుంటూ పోతే చదువు కంటే ఎక్కువ కేసులు అయిపోతున్నాయి. నా బాధ ఏంటంటే స్టూడెంట్స్ అంతా కూడా చదువుకోవడం కంటే కేసుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. ఎప్పుడు ఏ కేసు ఏ కోర్టులో ఏ జడ్జిమెంట్ వస్తుందో తెలీదు. 2011 నాటి 2011 గ్రూప్ అను మొన్నటి వరకు కంప్లీట్ కావాల్సిన సిచ్యువేషన్ 2011 నోటిఫికేషన్. మళ్ళీ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని కేసులే, ఇంకా కేసులు లేకుండా. అంటే రెండు ప్రాబ్లమ్స్, ప్రభుత్వాలే కాదు స్టూడెంట్స్ రాజకీయ పార్టీలు కూడా ఇక మొత్తం కేసులనే నమ్ముకున్నాయి. ఏదో ఒక విధంగా ఎట్లా కుర్రి పెట్టాలి, ఎట్లా చేయాలన్న విధంగా అయిపోయింది పొలిటికల్ పార్టీస్ ఆల్సో. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంతే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ అంతే. ఎట్లా స్టూడెంట్లో డిఫెండ్ చేయాలని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. మధ్యలో నష్టపోయే స్టూడెంట్స్ కదా ఈ కేసులు ఇవన్నిటి వల్ల. ఏది చేసినా ఎవరో ఒకళ్ళు ఏదో తప్పు పట్టే వ్యవస్థ ఉంటారు. సరే టీజీపీఎస్సీలో మరి ఎంతమంది వచ్చినా వ్యవస్థ ఇట్లే నడుస్తుంది సిస్టమ్. ఎస్ ఏమవుతుందనంటే ఇదంతా అదే చెప్తున్నానండి నేను. ఇది ఒక స్పెసిఫిక్ గా ఒక ఇన్స్టిట్యూషన్ ని తప్పు పట్టడమో, ఒక కమిషన్ ని తప్పు పట్టడమో, ఒక పొలిటికల్ పార్టీని తప్పు పట్టడమో, లేకపోతే స్టూడెంట్స్ ఆస్పిరేషన్స్ ని వాళ్ళకి కరెక్ట్ జరగాలి అని వాళ్ళ హోప్ తో వెళ్లి వాళ్ళు కోర్ట్ కేసెస్ వేస్తున్నందుకు వాళ్ళని తప్పు పట్టడమో కాదు. ఈ వెనక ఉన్న ఆ రియల్ రీజన్ ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవటానికి హై టైం. ఆ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి
దాన్ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేసుకుంటా వస్తామో అప్పుడే ఫర్దర్ గా ఇష్యూ రాకుండా ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ పోన్మెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం వస్తే వెళ్ళి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ లో ఏదో పొరపాటు జరిగింది, సిస్టమిక్ లోపం ఉంది అని చెప్పి కాల్ బ్యాక్ చేయటము, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయటము, మెరిట్ లిస్ట్ మార్చటము, ఇవన్నీ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న సినారియో నేను చెప్తాను. గ్రూప్ 2 ఎగ్జామ్ అయ్యే ముందు స్టూడెంట్స్ అందరూ కోర్టుకు వెళ్లారు కదా, మాకు ఇంకొంచెం ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని. మరి అలాంటి కోర్టు కేసెస్ గురించి మనకి కోర్టు అందుబాటులో ఉన్నంత మాత్రాన ప్రతి దానికి కోర్టుకు వెళ్ళి మనం దేనికి వెళ్తున్నాము, దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు అన్న విచక్షణ స్టూడెంట్స్ సైడ్ నుంచి ఉండాలి. పొలిటికల్ సైకిల్ నుంచి ఎప్పుడైతే ఈ రిక్రూట్మెంట్స్ ని మనము వేరు చేస్తామో, ఎప్పుడైతే ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ టీజీపీఎస్సీ లాంటి కమిషన్ అపాయింట్మెంట్స్ లో ఇన్వాల్వ్మెంట్ రాకుండా ఉంటుందో అప్పుడే మార్పు అనేది వస్తుంది. అప్పటి వరకు పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇది ఉట్టి టీజీపీఎస్సీ లోపం కాదు, ఉట్టి మన స్టేట్ లో అవుతున్నది కాదు. ఏపీలో ఏమైందండి? 2018 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏమైంది? గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది? వాళ్ళు మనం ఏ బోట్ లో ఉన్నామో సేమ్ అదే బోట్ లో ఉన్నారు. రాజస్థాన్ పిఎస్సి కండక్ట్ చేసిన ఎస్ఐ ఎగ్జామ్ ఏమైంది? గుజరాత్ లో క్లాస్ 1 క్లాస్ 2 జాబ్స్ ఏమైనాయి? ఇది ఎందుకు అవుతోంది? మరి అదే ఐడెంటిఫై చేయాలంటున్నా నేను. చిన్న ఆర్ఆర్బి, యూపీఎస్సీ లాంటి సంస్థలు కూడా ఎగ్జామ్స్ పెడుతున్నాయి కదా, మరి ఎందుకు రద్దు చేయట్లేవి? ప్రతి ఏడాది 200 300 నోటిఫికేషన్ ఇస్తున్నాయి కదా, మరి అవన్నీ ఎందుకు రద్దు కావట్లేవు? ఇది ఒకటే ఇలా టీజీపీఎస్సీ కావచ్చు, వేరే స్టేట్స్ కావచ్చు, ఇవి ఎందుకు రద్దు అవుతున్నాయి? మరి అంటే కావాలని స్టూడెంట్ ఇక్కడ స్టూడెంట్స్ ని చేస్తున్న సిస్టమ్ ఏంటి, మనం చెయ్యలేకపోయేది ఏంటి అన్న డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేసుకొని ఎప్పుడైతే ఆ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అన్ని మనం పెట్టుకుని ఆ ప్రొసీజర్స్ ఫాలో అవుతామో అప్పుడు మనకి కూడా ఈ ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయి. యూపీఎస్సీ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, వాళ్ళ వేకెన్సీస్ ఎలా ఉంటుంది? అదొక సైంటిఫిక్ అప్రోచ్. ఎవ్రీ ఇయర్ ఆ క్యాలెండర్ వచ్చే ముందే ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్న లిస్ట్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. ఖచ్చితంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటే వాళ్ళు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారు, ఆగస్టులో ప్రిలిమ్స్ పెడతారు. మన పిఎస్సీస్ లో అలా అవ్వట్లేదు కదా. ఇదంతా ఒక అన్సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ముందు నోటిఫికేషన్ ఇద్దాము, ఏదో అన్ఎంప్లాయిడ్ యూత్ నుంచి చాలా నెగిటివ్ వస్తుంది గవర్నమెంట్ కి, సో పరిస్థితిని కొంచెం తగ్గించడం కోసం అని చెప్పి ఒక చిన్న నోటిఫికేషన్ ఇద్దాము అని చెప్పి పొలిటికల్ గా వాళ్ళ గెయిన్స్ చూసుకొని నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? లాంగ్ గ్యాప్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ ఎప్పుడైందండి? తెలంగాణ వచ్చిన తర్వాత. ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా మెంబర్స్ కి? ఇంత మంది 21,000 మెంబర్స్ మెయిన్స్ రాయటం మామూలు మీరు కూడా రాశారు కదా? ఎంతమంది రాస్తారు? మీరు కూడా రాశారు? నేను రాశానండి. నేను రాశాను. మెయిన్స్ రాశారా? రాశాను, మెయిన్స్ కూడా రాశాను. 3 సార్లు ప్రిలిమ్స్ రాశామండి. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి అక్టోబర్ 2023లో మెయిన్స్ ప్రిలిమ్స్ రాస్తే ఇంకొక 2 months లో మెయిన్స్ ఉంది అనగా పేపర్ లీక్ అయింది, వీఆర్ క్యాన్సిలింగ్ దిస్ ఎగ్జామ్ అని క్యాన్సిల్ చేసేసారు. సరే రెండోసారి రాసాం, మళ్ళీ స్ట్రక్చరల్ సిస్టమిక్ ఎర్రర్స్ ఉన్నాయి అని రీజన్ చెప్పి మళ్ళీ ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేశారు సెకండ్ టైం. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టింది. మూడోసారి కూడా ప్రిలిమ్స్ రాసాం. 3 సార్లు రీ ఎగ్జామ్ నాలాంటి ఒక ఆస్పిరెంట్ ఎందుకు రాశారండి? నేను క్లియర్ చేయక రాశారా? నా ఫెయిల్యూరా? సిస్టమ్ ఫెయిల్యూరా? నేను ఒక లూప్ లో, ఒక డెడ్ లూప్ లో చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉన్నాను. దీనివల్ల నా కాన్ఫిడెన్స్ పోతుంది, నా టైం వేస్ట్ అయిపోతుంది, నా సెటిల్మెంట్ లేట్ అవుతుంది, నాకు ఫైనాన్షియల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెడికేటెడ్ గా దీనికి ఉండలేను కదా. మరి టీజీపీఎస్సీ చేసిన తప్పులకు మనం అనుభవించాల్సి ఉంది కదా, మరి టీజీపీఎస్సీ ఎందుకు మారట్లేదు? గత ప్రభుత్వం ఇప్పుడు మారలేదు, పేపర్ లీకులైనా రద్దులైనాయి, మనం అంతా మనం దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి నేను టీజీపీఎస్సీ మారుస్తా అని చెప్పి వీళ్ళు కూడా మారట్లేదు. అంటే గంటా చక్రపాణి నుంచి ఇలా బుర్రా వరకు కూడా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. వాళ్ళే ఫ్రేమ్ చేసారు, రూల్స్ ని వాళ్ళే ఫ్రేమ్ చేసి వాళ్ళే బ్రేక్ చేస్తున్నారు. ఆ రోజు వైట్నర్ వాడొద్దని రూల్స్ క్లియర్ కట్ గా ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు దాన్ని మళ్ళీ బ్రేక్ చేసి ఇలా వైట్నర్ వాడారు? దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు?
ఇలా బుర్రా వెంకటేశ్వర గారు మాట్లాడతలేరు, టీజీపీ చైర్మన్ గారు మాట్లాడతలేరు, ఆ రోజు చైర్మన్ ఉన్న గంటా చక్రపాణి గారు కూడా మాట్లాడతారు. మరి ఇలా నిరుద్యోగులు బాధపడాలా? 10 సంవత్సరాలు అయిపోయిందండి, ఒక నోటిఫికేషన్ వచ్చి రాసింతో 10 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ జీవితం వయసు అయిపోతుంది, అవకాశాలు తగ్గిపోతున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి ఒక ఆస్పిరెంట్స్కి. అసలు ఒక ఉద్యోగం రాస్తే భరోసా ఉండగానే ఇలా ఒక సింగిల్ బెంచ్ తీర్పుతో కానీ లేదా డివిజన్ బెంచ్ తీర్పుతో కానీ మన ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉన్నాయంటే ఆ లూప్ హోల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? టీజీపీఎస్ దగ్గర ఉన్నాయి. ఆ టీజీపీఎస్ రేపు కూడా ఇలా గ్రూప్ 2 కూడా కాదు, రేపు గ్రూప్ 1 కూడా ఎగిరిపోతాయి. రేపో ఎల్లుండో 2 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 లో కూడా జియో 29 తీసుకొచ్చారని, ఇలా 29 వల్ల అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పిన తర్వాత మళ్ళీ అయిపోతే వీళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? మళ్ళీ గ్రూప్ 1 ఉద్యోగాల పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ సిస్టమ్ లో ఎవరైతే ఉన్నారో ఈ టీఎస్పీఎస్సీ నిర్వహణలో జరిగిన లోపాలే ఈ కోర్టు కేసులకు మూల కారణం లేక అభ్యర్థుల వల్ల అనుకోవచ్చు, అభ్యర్థుల వాదనల వల్ల టీజీపీఎస్సీ లోపాలు, ఈ టీజీపీఎస్సీ చేసిన తప్పులు ఇవన్నీ. ఈ టీజీపీఎస్సీ చేత కాకపోతే యూపీఎస్సీకి అప్పగించండి, లేకపోతే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అప్పగించండి. కానీ ఇప్పుడు టీజీపీఎస్సీ లో ఎవరు కూర్చున్నా అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు కదా. అంతకుముందు గంటా చక్రపాణి ఉన్న ఇష్యూ వేశారు, ఇప్పుడు మహేందర్ రెడ్డి ఉన్న ఇష్యూ చేశారు, ఇప్పుడు బుర్రా వెంకటేశం ఉన్న ఇష్యూ చేస్తున్నారు. మరి ఎవరు కావాలి ఇప్పుడు? ఎవరు వస్తే నమ్ముతారు? అబ్దుల్ కలాం ఆయన చనిపోయినారు, అటువంటి వాళ్ళు వస్తే తప్ప పరిస్థితి లేదు. అంటే ఎవరి మీద వచ్చిన విమర్శలు వస్తాయి. టీజీపీఎస్సీ అంటే భయపడుతున్నారు పోయేందుకు. అన్న ఒక ఎగ్జాంపుల్ అన్న, టీజీపీఎస్సీ చైర్మన్ పదవి ఇద్దామంటే నాకు తెలిసి ఇక నెక్స్ట్ ఎవరు ముందుకు రారు, ఎక్కడ వచ్చే వాళ్ళకి తిట్లు తప్పవని అనుకుంటారు. అట్లా అయిపోయింది. రాజకీయ పార్టీలు అంతే, ఇప్పుడు కాంగ్రెస్ అంతే కదా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు టీజీపీఎస్సీని తిట్టిపోసింది, ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తిట్టిపోస్తుంది, అంతే కదా. ఇన్స్టిట్యూషన్ కే చెడ్డ పేరు. అంటే భవిష్యత్తులో అదే మీరు యూపీఎస్సీ నానండి, అంటే యూపీఎస్సీ అట్లా ఆ విధంగా రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగా చేయలేదు. యూపీఎస్సీది రాజకీయ పార్టీలు కూడా ఆడుకుంటాయి, రాజకీయ పార్టీలు కూడా విద్యార్థులతో ఆడుకుంటాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఏ స్టేటస్ అయితే ఉందో ప్రతి స్టేట్ పిఎస్సీస్ కి కూడా అంతే రైట్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ గా మాట్లాడితే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం వస్తుంది. యూపీఎస్సీలో మీరు ఎప్పుడైనా చూడండి, ఏ మెంబర్స్ అయినా అవ్వనివ్వండి, చైర్మన్ అవ్వనివ్వండి, సీనియర్ సివిల్ సర్వెంట్స్ ఉంటారు, చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పొలిటికల్ గా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, ఎప్పటికప్పుడు మారిపోతున్నారు. మన దగ్గర అంతమంది స్టాఫ్ ఉన్నారా? అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? కొత్తగా డిజిటల్ గా ఓఎంఆర్స్ అని తీసుకొస్తున్నారు. ఈ వైట్నర్ తో రాయాలి రాయకూడదు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి? ప్రతి ఎగ్జామ్ కి ఒక కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ ఇంట్రడ్యూస్ చేస్తున్న సిస్టమ్ మీద అక్కడ బ్యాక్ ఎండ్ ఎవరైతే ఈ ఎగ్జామ్ అంతా నిర్వహిస్తున్నారో, ఎవరైతే ఇవాల్యుయేట్ చేస్తున్నారో, ఎవరైతే ఆ ఎవ్రీడే పేపర్స్ కలెక్ట్ చేసుకోవటము, స్టోర్ చేయడం ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకి 100% అవగాహన ఉందా? ఆ స్కిల్ ఉందా? స్టూడెంట్ కి 100% అవగాహన ఉందా? ఇది స్ట్రిక్ట్ గా ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యకపోతే ఇది పనిష్మెంట్, ఎక్కడన్నా ఏదన్నా అవుతుందా? ఏమీ అవ్వట్లేదు, అన్ని గాల్లో మాటలే. మామూలుగానే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఫుల్ఫిల్ చేయటం అనేది ఎంతో డిఫికల్ట్. ఎందుకు అంటే లీగల్ కాంప్లెక్సిటీస్ అలానే ఉన్నాయి. రిజర్వేషన్స్ ఇవ్వటం మాటలా? లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్, ఇవన్నీనే ఎంతో డిఫికల్ట్. అలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ వదిలేసి ఈ చిన్న చిన్నగా అయిపోతున్నాయి. ఏమని? హైయెస్ట్ మార్క్స్, రియల్ గా ఉన్న హైయెస్ట్ మార్క్స్ ఒక వెబ్ నోట్ లో టీజీపీఎస్సీ అనౌన్స్ చేసిన హైయెస్ట్ మార్క్స్ డిఫరెంట్. వైట్నర్ వాడద్దన్నారు, ఆ స్టూడెంట్ ని డిస్క్వాలిఫై చేశారు, ఈ స్టూడెంట్ ని డిస్క్వాలిఫై చేయలేదు. ఇక్కడే స్టక్ అయిపోయి ఉంటే ఒక ఆస్పిరెంట్ కి మనం ఏం చెప్తున్నాము? ఇంత చిన్న చిన్న మిస్టేక్సా? అంటే ఏంటి భవిష్యత్తులో ఇటువంటి వివాదాలు రాకుండా టీఎస్పీఎస్సీ ఏ మార్పులు చేయాలి అంటారు? అలకే గారు చెప్పినట్టుగా చిన్న చిన్న మిస్టేక్స్ తో మాట్లాడుతుంటున్నారు. మరి మనం ప్రతి ఎగ్జామ్ కి నోటిఫికేషన్ కి డబ్బులు కడుతున్నాము. మనం కడుతున్న డబ్బులు శిస్తులతోటే వాళ్ళ టీజీపీఎస్ అయినా ఏదైనా నడుస్తుంది. అలాంటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్లు మరి ఎందుకు చేస్తారు? వాళ్ళకి అవగాహన లేదా? ఏదైనా రిజల్ట్ వచ్చినప్పుడు మధ్యాహ్నమో సాయంత్రం రిలీజ్ చేస్తారు, అర్ధరాత్రి 2 గంటలకు రిలీజ్ చేస్తారు. చేయాల్సిన అవసరం ఏముంది? నెక్స్ట్ రోజు చేయొచ్చు కదా. అంటే ఎవరైతే దొంగలు ఉన్నారో దీంట్లో క్లియర్ కట్ గా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఒక గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అయితే కేటీఆర్ గారు ట్వీట్ పెట్టగానే ఇలా ఆ రోజు చైర్మన్ గారేమో పోస్ట్ పోన్ చెప్పేస్తారు. నెక్స్ట్
రేవంత్ రెడ్డి గారు సీజేని కలిసిన తర్వాత వాళ్ళ పిఏ గారు ఎవరు మనం అట్లా అనకూడదు, అది తప్పు కూడా. లేదు అట్లా అనట్లేదు, నా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఇప్పుడు చైర్మన్ గారు. మన కోర్టుల్ని అట్లా మనం మాట్లాడకూడదు. అది ఇప్పుడు అట్లా అంటే రేవంత్ రెడ్డి కలవడం చీఫ్ జస్టిస్ అంటే మరి రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత మరి అట్లా అంటే బీసీ రిజర్వేషన్ వచ్చింది, మరి అది అట్లా మనం నా డిబేట్ లో ఎప్పుడు కూడా కోర్టు వ్యతిరేక వ్యాఖ్యల్ని నేను ఎంకరేజ్ చేయను. కానీ నేను ఒక పాయింట్ ఏంటంటే న్యాయ వ్యవస్థ కూడా ఒకటి ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఇది ఒకటేంటంటే ఈ కోర్టుకి తీర్పులు మారడంలో ఇంత వేరియేషన్ మారుతుంది డెఫినెట్ గా. సింగిల్ జడ్జి కు డివిజన్ బెంచ్ కి 80-90% వేరియేషన్ ఉంటుంది. కాబట్టి చూసుకోండి లా ఇంటర్ప్రిటేషన్ లో ఎక్కడ తేడా వస్తుంది అన్నది ఒకటి చూసుకోవాలి, దాన్ని పరిష్కరించుకోవాలి. దీనివల్ల ఏమైతుందంటే చాలా వరకు లిటిగేషన్స్ ఎక్కువైపోయి కోర్టులు చుట్టే తిరగాల్సి వస్తుందని నేను చెప్తున్నాను తప్ప న్యాయమూర్తులకి వ్యక్తిగత ఉద్దేశాలు ఆపాదించడానికి నేను 100% వ్యతిరేకం. తప్పు. ఎందుకంటే కోర్టు ఉండబట్టే అంటే కోర్టులు ఉండబట్టే ఈ విధంగా అంతో ఇంతో న్యాయం జరుగుతుంది. లేకపోతే జ్యుడిషియరీ లేకపోతే జ్యుడిషియరీనే కదండి ఫైనల్ రిసార్ట్. ఒక బ్లైండ్ ఫెయిత్ పెట్టుకొని ఒక ఆస్పిరెంట్ అభ్యర్థులు అయోమయాన్ని కలిగిస్తున్నాయి కదా. అందుకని అదే డెఫినెట్ మనం తీసుకుంది కూడా అందుకనే. టాపిక్ ఏంటంటే ఒక యూనిఫామిటీ ఉండాలి అని నేను అంట. కోర్టు సంబంధించి కూడా కోర్టుల వరకు ఒక లా సెటిల్డ్ లా ఇస్ సెటిల్డ్ లా అంటే ఒక ఇష్యూలో సెటిల్ అయిపోయిందంటే సెటిల్, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు ఇక అట్లా. టీఎస్పీఎస్సీ పెట్టింది రాజ్యాంగబద్ధ. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పులు సాధారణంగా సుప్రీంకోర్టు తీర్పుతో సమానం అని చెప్తారు. అట్లే దీనికి కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఇట్లా జరగాలని న్యాయస్థానమే ఒక నిర్దేశించింది అనుకోండి, నెక్స్ట్ టైం ఆ ఇబ్బంది ఉండదు. మెయిన్ ప్రాబ్లం అదే, ఈ స్ట్రిక్ట్ రూల్ అనేది లేదు, ఒక ఫ్రేమ్ వర్క్ అనేది లేదు. అవి లేకపోవటం వల్ల ఈ ఇష్యూస్ అన్ని వస్తున్నాయి. అలాంటప్పుడు ట్రిబ్యునల్స్ పెట్టాల్సి వస్తుంది. అలానే ఏదన్నా తప్పు జరిగింది అని తెలిసిన తరువాత ఏం పనిష్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకి? ఒక లీక్ జరిగింది, పలానా క్యాండిడేట్ వల్ల లీక్ జరిగింది అని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఏం పనిష్మెంట్ ఇస్తున్నారు? ఉట్టి డిస్బార్మెంట్ కాదండి, స్ట్రిక్ట్ క్రిమినల్ పనిష్మెంట్స్ ఇవ్వండి వాళ్ళకి. పోయినసారి టీజీపీఎస్సీ మెంబర్స్ అందరినీ తీసేశారు. టీఎస్పీఎస్సీ మెంబర్స్ అందరినీ వాళ్ళు చైర్మన్ తో సహా మిగతా వాళ్ళందరినీ రాజీనామా చేయమన్నారు. సరే తీసేశారు, మరి నెక్స్ట్ టైం మిస్టేక్ అవ్వకుండా కూడా కాపాడగలిగితే ఆ చర్యకు అర్థం ఉంది. నేను అనేది అది. సెకండ్ టైం మళ్ళీ అదే మిస్టేక్ జరిగి థర్డ్ టైం అది మళ్ళీ అదే మిస్టేక్ జరుగుతూ ఉంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం మనము? ఒక్కటైతే వెరీ క్లియర్, ఏ చైర్మన్ తన ఇదిలో ఒక ఎగ్జామ్ అవుతుంది అన్నప్పుడు ఇది సరిగా అవ్వకూడదు అన్నది ఎవ్వరూ అనుకోరు. వాళ్ళకి ఆ బ్లాక్ స్పాట్ వాళ్ళకి రావాలి అన్న ఉద్దేశంతో ఎవ్వరూ పనిచేయరు. అలానే ఏ గవర్నమెంట్ అయినా నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వాలి, కోర్టు కేసుల్లో ఇరుక్కోవాలి అన్నది ఏ గవర్నమెంట్ చూడదు. జడ్జి కూడా అనవసరంగా స్టూడెంట్స్ ఆయన ఒక్కొక్క మంత్ పోస్ట్ పోన్మెంట్ నెక్స్ట్ హియరింగ్ ఇస్తూ ఉంటే ఎంతమంది ఆస్పిరెంట్స్ అక్కడ సఫర్ అవుతున్నారు అన్న విషయం జడ్జికి ఖచ్చితంగా తెలుసు. ఎవరు ఇంటెన్షనల్ గా ఎవరు సఫర్ అవ్వాలని చేసేది కాదు. కేవలం ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్ వలన ఒక పేక మేడలాగా ఎక్కడో స్టార్ట్ అయ్యి ఒక చిన్న ఎర్రర్ నుంచి స్టార్ట్ అయ్యి అలా 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 బటర్ఫ్లై ఎఫెక్ట్ ఫైనల్ గా ఒక ఆస్పిరెంట్ ఇబ్బంది పడుతున్నాడు. మానవతారాయ్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మానవతారాయ్ గారు ఏమంటారు? డివిజన్ సింగిల్ బెంచ్, మళ్ళీ డివిజన్ బెంచ్, మళ్ళీ సుప్రీంకోర్టు బెంచ్ కి మారిపోతుంది, కోర్టుల చుట్టే సరిపోతుంది ఇంకా. అవును, ఇప్పుడు న్యాయ వ్యవస్థకు కత్తికి 2 వైపు పదులున్నట్టు ఒక జడ్జి ఒకవైపుకి వస్తే ఇంకో జడ్జి గారు ఇంకో తీర్పిస్తారు. ఆ సోదరి చెప్పినట్లు అంతిమంగా నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రూప్ 2లో పోస్టులు పెరగటానికి, అదే విధంగా ఈ పోస్టుల్లో పరీక్ష జరిగిన తెల్లారే నేను పెద్ద ఎత్తున పోరాటం చేశాను. ఆ రోజు ఈ విధానం తప్పు జరిగింది, డమ్మీ ఓఎంఆర్లు ఇచ్చారు, అసలు వైట్నర్ తీసుకుపోవడమే తప్పు. ఒక వైట్నర్ కాకుండా 50,000 మంది ఎట్లా వైట్నర్ తీసుకుపోతారు? అది నిబంధనలో స్పష్టంగా ఉంది. ఇది విరుద్ధం. వెంటనే పంతాలకు పట్టింపులు పోకుండా పరీక్ష పెట్టమని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఉన్న టీవీలో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు పోయినాం, డిబేట్లు చేసినాం, పోరాటాలు ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటాలు చేసినాం, పెద్ద ఎత్తున కేసులు పెట్టుకున్నాం, 400 పోస్టులు 1032 దాకా చేసినాం. అంతా చేసినా సరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి నోటిఫికేషన్ అది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తొలి నోటిఫికేషన్లోనే మనం విఫలమైతే పరువు ప్రతిష్టల సమస్య అని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. న్యాయ నిపుణుల కమిటీ అన్నారు, రకరకాల ప్రయోగాలు చేశారు.
కోర్టులో అది అప్పుడు మేము కొట్లాడటానికి కూడా మా దగ్గర ఆర్థికంగా డబ్బులు కూడా లేవు ఆ రోజు ఏ పార్టీలు కూడా మాకు సహకరించలేదు. అయినప్పటికీ అభ్యర్థులు పోరాటం చేశారు. సింగిల్ జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. తర్వాత మేమేం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం ఇప్పుడు ఎన్నికలు జరపొద్దంటే రాజ్యాంగం ప్రకారమే జరపాలి. అదేవిధంగా పరీక్ష ఒక జడ్జి గారు ఇచ్చిన తీర్పును ఇంకో బెంచ్ అనేది సస్పెన్షన్ చేసినప్పుడు కోర్టు తీర్పును మనం గౌరవించాలి. మరి ఒకవేళ కాలికేస్తే ఏలికేసి ఏలికేస్తే కాలికేసి పుణ్యకాలం కాస్త అయిపోద్ది. ఈ లోపు వాళ్ళు కొంతమంది కూడా నాకు తెలిసి వయో పరిమితి కూడా పూర్తిగా దాటిపోయే అవకాశం కూడా నిరుద్యోగులకు. కాబట్టి ఇది ఈ వ్యవస్థ అనేది కూడా ప్రక్షాళన జరగాలి. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇందులో ప్రక్షాళన జరగాలనే టీజీపీఎస్సీని ఆ రోజు ఇట్లా కారణాలు లేకుండా ఎటువంటి వివాదాలు రాకుండా పాటిష్టంగా పారదర్శకంగా బయోమెట్రిక్ పెట్టి పరీక్షలు అయితే గ్రూప్ 1 14 సంవత్సరాల పరీక్షను మొదలుపెట్టారు, పూర్తి చేశారు. అభ్యర్థులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అన్న సారీ, మళ్ళీ సింగిల్ బెంచ్ జడ్జి తీసేసి డివిజన్ బెంచ్ జడ్జి గారు ఆ కోర్టు తీర్పును బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి నియామకాలు జరుపుకోవచ్చు అని చెప్పారు. సరే, ఇక్కడ వైలేషన్స్ అన్ని ఏం లేవండి. ఇది గ్రూప్ 1 విషయంలో వేరు. అది కావాలని చెప్పి కొన్ని కట్టుకథలు రకరకాల ప్రయత్నం. ఎప్పుడు నిరుద్యోగి ఎప్పుడు వైలేషన్ అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేటప్పుడు పరీక్ష లీక్ అయిందా, పరీక్షలో కెమెరాలు పెట్టారు రాసేటప్పుడు, బయోమెట్రిక్ వాడారా లేదా, ఆ రోజు రాని వివాదం పరీక్ష అంతా అయిపోయిన తర్వాత తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఈ రకరకాల ప్రయత్నాలు చేశారు. మొన్న అట్లాంటి సివిల్స్ లో మొత్తం కలిపి ఎంతో మంది 40 మంది పోయారు. 40 మంది ఎంపిక అవుతారా? 6 సార్లు పోయిన వాళ్ళు ఉంటారు. నాకెందుకు రాలేదు, నాకు అన్యాయం జరిగింది అని అంటే ఉంటుందా? అర్థం ఉంటుందా? కాబట్టి వ్యవస్థల పైన మనకు నమ్మకం ఉండాలి. వ్యవస్థల్ని మనం చూసుకోవాలి. మనం ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి అభ్యర్థులు. కాబట్టి ప్రధానికి అనవసరంగా టీజీపీఎస్సీని వీటిని సక్రమంగా పెట్టినా సరే రాజకీయాల ఉచ్చులో పడి కొంతమంది రాలేదని ఆవేదనతో ఈ ఉద్యోగం ఇప్పుడు రాబోతుంది. ప్రధానికంటే మీరు అధికారులు ఉన్నప్పుడు కూడా అట్లే చేశారు. గతంలో గ్రూప్ 2 మీరు కూడా చేశారు కదా, మీరు రాజకీయాలకు మీరు సమర్థించారు. గ్రూప్ 2 లో మీరు కూడా వేశారు కదా అన్నా. గ్రూప్ 2 లో వేసినప్పుడు గ్రూప్ 2 లో మీరు ఎందుకు వేశారు? మరి గ్రూప్ 2 లో మీరు ఎందుకు వేశారు? రాజకీయాల కోసం వేశారా? అంటే ఈ దానికి ఇలా గ్రూప్ 1 లో 14 క్వశ్చన్ తప్పులైనాయని చెప్తుంటే మాట్లాడుతుంటే దాని గురించి జరిగింది. ఎక్కడ జరిగింది? గ్రూప్ 1 లో ట్రాన్స్ఫర్ ఎక్కడ జరిగింది? ఏం జరిగిందో ఎక్కడ? డమ్మీ ఓఎంఆర్ షీట్లు ఇచ్చారు. డమ్మీ ఓఎంఆర్ షీట్లతో పాటు రద్దు చేయండి. మీ ప్రభుత్వం ఉంది, రద్దు చేయండి. ఒక్క ఓఎంఆర్ రద్దు చేయండి. కానీ ఇప్పుడు కోర్టు అటు తీర్పు వచ్చింది కదా, టీజీపీఎస్ నిర్ణయం తీసుకునే ముందు మళ్ళా డివిజన్ బెంచ్ ఆపేసింది. ఏ ప్రభుత్వం మాత్రం ఏం చేయగలుగుతా? కోర్టులకు అతీతంగా పోగలుగుతుందా? ఇలా ఎన్నికల్ని ఆపుతుంది కోర్టు. కోర్టులు చెప్పినట్టు ప్రభుత్వాలు ఏంటన్నాయి? ఇలా స్పీకర్కి ఆదేశాలు ఇస్తుంది కోర్టు. కాబట్టి న్యాయ వ్యవస్థను కూడా మనం గౌరవించాలా, కోర్టుల పట్ల మనకు అవగాహన ఉండాలా, గౌరవించాలా. నేను చెప్పింది అంటే ఇందులో ఎగ్జామ్ గ్రూప్ 1కి దీనికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఇందులో 50,000 వైట్ టన్నులు వాడారు, అప్పుడే రద్దు కావాలా? ఇందులో ఏమైనా తప్పులు జరిగినాయా? నువ్వు మూల్యాంకనం అంటున్నావు. నువ్వు చెప్పే ఆరోపణలు ఎవరు? ఉద్యోగం 3 కోట్లకు కొనమంటే ఎవడు ఇచ్చిండు? డబ్బులు ఇచ్చినట్టు చెప్పవాయా? ఏ మంత్రికి ఇచ్చినావో చెప్పరాయా? నిరూపించరా? ఏ అభ్యర్థి చెప్పండి, ఇప్పటికి రద్దు చేద్దాం అంటున్నాం. అభ్యర్థి ఎవరో, డబ్బులు ఇచ్చినోడు ఎవరో చెప్పండి, ఇప్పటికి కూడా గ్రూప్ 1 రద్దు చేద్దాం, వాళ్ళు తీసేద్దాం ఉద్యోగాల నుంచి. అది చెప్పరా? ఉత్తొత్త పనికిరాని ఆరోపణలు చేయటం కాదు. 14 ప్రశ్నలు తప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? 14 ప్రశ్నలు తప్పులు వచ్చినప్పుడు ఆడిపోయారు మీరు. నీకు ఏ ఉద్యోగం రాదా? ఏ ఉద్యోగం? నీకు కూడా రాలేదుగా ఉద్యోగం. నీకు అప్పటి నుంచి రాలేదు, నాకైతే ఇప్పుడు రాలేదు. నీకు అప్పటి నుంచి రాలేదుగా ఉద్యోగం. దాని గురించి మాట్లాడుతున్నారు మీరు. రాజకీయాల కోసం పోయిన గ్రూపులు వాడుకొని ఇలా రద్దు చేయడం తమ్ముంటే ఇవాళ ఒక్కరు వాడినా ఇద్దరు వాడినా తప్పే కదా. చేసుకుంటాడు కూర్చొని రాజకీయాల ఉచ్చులో పడి ఇది తప్పు. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 2 అంశంలో కూడా కోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వాలు ఏం చేస్తాయండి? కోర్టులకు అతీతంగా పోగలుగుతాయా? నమ్మకం ఉండాలా న్యాయ వ్యవస్థ మీద? నిజంగా నిజాయితీ ఎగ్జామ్ పెట్టుంటే కోట్లాది రూపాయలు నిరంజన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలి? బయట కోట్ల పెట్టి ఎందుకు తెచ్చుకోవాలి? నిరుద్యోగులు నష్టపోవద్దు. అంతిమంగా నిజమైన నిరుద్యోగులు నష్టపోవద్దనే ప్రభుత్వాలు కోర్టులు చూస్తాయి. అంతే తప్ప ఈ జడ్జి గారు ఇచ్చాను సంబరపడటం, ఇంకో జడ్జి గారు ఇచ్చే ప్రభుత్వాలకు ఏం అవసరం అండి? ప్రభుత్వాలు కోర్టులు చెప్పినట్టు వినాలా? మాకేం పంతాలకు ప్రతిష్టలకు పోవాల్సిన అవసరమే లేదు. నిజంగానే మేము సింగిల్ బెంచ్ జడ్జి గారు నిర్ణయం తీసుకోండు, మరి దానికి అనుగుణంగా పోదాం అనుకున్నాం. ఇంతలోకి ఇంకో జడ్జి గారు ఇచ్చాడు, మరి దేనికి అనుగుణంగా పోవాలి మేము? మళ్ళీ ఈ జడ్జి గారు ఇచ్చిన దాన్ని సుప్రీంకోర్టు సవాల్ చేస్తారు. అప్పుడు ఎంత అయింది సమయం? 2015లో గ్రూప్ 2 అది, ఇవాళ 2025 నడుస్తుంది. 2011 గ్రూప్ 1, 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 జరిగింది. అక్కడ పరీక్షల్లో ఎటువంటి వివాదాలు జరగలేదు, వివాదాలు సృష్టించారు. అది అందరికి అర్థమైపోయింది. వచ్చిన ఉద్యోగాలు చూస్తే ఎట్లాంటి వాళ్ళకి వచ్చినాయి? 3 కోట్లు పెట్టి కొనుక్కునే వాళ్ళకి వచ్చినాయి, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, తల్లిదండ్రులు లేని వాళ్లకు, టైర్ షాప్ పంచే వాళ్ళకి వచ్చినాయి. ఆరోపణ చేసి పెట్టుకున్నారు. దయచేసి నిజంగా తప్పు జరిగితే చెప్పండి. ఇప్పటికి కూడా నేను రెడీగా ఉన్నా. భరత్ గారి దిశపై సిబిఐ ఫిర్యాదు చేస్తా. నేనే
ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తా. అది చెప్పరా ఇవన్నీ ఉత్తుత్త ఆరోపణలు చేస్తారు, అక్కడ ఇటు జరిగింది ఇక్కడ జరిగిందని. మరి అప్పుడు ఎందుకు గొడవ కాలేదు? మరి సింగిల్ బెంచ్ ఎందుకు ఇచ్చింది మరి తీర్పు? కాబట్టి సింగిల్ బెంచ్ మళ్ళీ రివాల్యూషన్ చేయడం ఎందుకు తీర్పు ఇచ్చింది? మనం గౌరవిస్తాం, ప్రభుత్వాలు గౌరవిస్తాయి. విత్తలవిడిగా మేము మాట్లాడడం కోర్టులకు వ్యతిరేకంగా. అది మాకు అనుకూలంగా వచ్చినా, మాకు అనుకూలం అంటే మాకేముందండి? మాకేమైనా మా అభ్యర్థులు ఉన్నారా? నిరుద్యోగులకు అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా మేము పొంగిపోము కుంగిపోము, మాకు అవసరం లేదు. కోర్టు చెప్పినట్టు వెంటనే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ గ్రూప్ 2 అంశం ఎప్పుడు తేలిదో చూద్దాం. మళ్ళీ ఈ డివిజన్ బెంచ్ ఎప్పుడు తీర్పులు ఇస్తారో వేచి చూద్దాం. అంతవరకు ప్రభుత్వం ఏం మాట్లాడలేదు కదా. భర్త గారు మీకు తెలుసు కదా ఈ విషయం. సో బాలాజీ గారు గ్రూప్ 2 అభ్యర్థి జాయిన్ అయ్యారు. బాలాజీ గారు ఏంటి మీ వాదన ఏంటి ఈ విషయంలో, గ్రూప్ 2 విషయంలో? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు మ్యూట్లో ఉంది, వినబడట్లేదు. మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉంటూ అన్మ్యూట్ చేయండి, మాట్లాడుతూ ఉండండి. ఎస్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ లో ఉన్న యాజమాన్యానికి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. మాకు ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ వారికి కృతజ్ఞతలు సార్. ఓకే సార్, విషయంలోకి వస్తే 2015లో వచ్చినటువంటి నోటిఫికేషన్ సార్, ఈ గ్రూప్ 2 కు సంబంధించినటువంటి వివాదం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి టీజీపీఎస్ సంబంధించినటువంటి ప్యానల్ అందరూ కూడా వేరున్నారు. సో ఎట్టకేలకు 2015లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్, 16లో ఎగ్జామ్ జరిగింది, 17లో సింగిల్ బెంచ్ ఒక తీర్పిచ్చింది అక్కడ ఇచ్చినటువంటి వివాదానికి. ఆ తర్వాత 18లో డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. ఆ తర్వాత సుప్రీంకి వెళ్ళినప్పుడు కొంతమంది ఆస్పిరెంట్స్ దాన్ని మళ్ళీ కూడా సుప్రీం డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కన్ఫర్మ్ చేసింది. సో డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అదే డివిజన్ బెంచ్ కి బిఫోర్ మళ్ళీ వచ్చి ఇక్కడ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి కొంతమంది ఆస్పిరెంట్స్ దానిపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి డివిజన్ బెంచ్ లోనే జడ్జి గారు అక్కడ హార్ట్ అటాక్ వచ్చి అక్కడనే తర్వాత ఆయన చనిపోవడం దురదృష్టకరం. ఆ తర్వాత కరోనా పరిస్థితులు రావడం, ఇది అంతా కూడా డీలే అయిపోయింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా డీలే అయిపోయినాక అంటే ఈ లోపే మేము రిట్ పిటిషన్లు మళ్ళీ దాఖలు చేసినాం. ఈ రోజు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చింది. సో ఏంటంటే మామూలుగా జడ్జెస్ పేరు మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఎక్కడ కూడా ఈ జడ్జెస్ పేరుని మనం మెన్షన్ చేస్తలేదు ఇక్కడ. సో ఇటీవల వచ్చినటువంటి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ పూర్తిగా ప్రతి దాన్ని క్రోడీకరిస్తూ, అంటే ఆ రోజు టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి పరిస్థితి, వచ్చినటువంటి వివాదం, ఒక టెక్నికల్ కమిటీ రిపోర్ట్ వేసుకోవడం, ఆ టెక్నికల్ కమిటీ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక్కడ అందరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పేపర్ 1 అంటే మొదటి రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా అందరూ అనేక మంది అప్లై చేశారు. దాదాపుగా 8 లక్షల పైచీలకు అప్లై చేశారు. సరే తప్పో ఒప్పో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అడ్మినిస్ట్రేషన్ లోపం వలన ఏదో జరిగినాక ఇన్నిసార్ల జడ్జిమెంట్ మాకు వచ్చింది కదా. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పైన మాకు ఒక నమ్మకం ఉన్నది. వాస్తవానికి ఈ రోజు కూడా మేము మీ న్యూస్ ఛానల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్న పెద్దలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఎస్బీలు కావచ్చు, ఎవరికైనా మేము మనవి చేసేది ఒక్కటే, ఈ ప్రభుత్వంతో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము గతంలో సింగిల్ బెంచ్ లో తెచ్చిన జడ్జిమెంట్, దాన్ని పాక్షికంగా సమర్థిస్తూ వచ్చినటువంటి డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది. ఆ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ సంబంధించి సుప్రీం కన్ఫర్మ్ చేసింది. అంతకు బిఫోర్ ఉన్నటువంటి టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఉంది. పేపర్ 1 మిస్ మ్యాచింగ్ జరిగింది. పెద్ద ఎగ్జామినేషన్ కండక్ట్ లో ఆ రోజు టీజీపీఎస్సీ వైఫల్యం జరిగింది. ఈ మిస్ మ్యాచింగ్ వలన ఆ పేపర్ 1 మిస్ మ్యాచింగ్ కోసం మాత్రమే టెక్నికల్ కమిటీ వేయబడింది. పేపర్ 2 గానీ, పేపర్ 3 గానీ, 4 గానీ ఈ టెక్నికల్ కమిటీతో సంబంధం లేదు. సో ఇదంతా కూడా జరిగింది. పర్టికులర్ గా ఈ ఓఎంఆర్ షీట్ అనేది 3 భాగాలు ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో వ్యక్తిగత వివరాలకు సంబంధించినటువంటి పబ్లింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్ట్ బిలో ఆన్సర్స్ సంబంధించి 150 క్వశ్చన్స్ ఉంటే 150 కూడా పెన్నుతో దిద్దాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఒక 150 మార్కులు అన్నప్పుడు ఒక్కొక్క పేపర్ 4 పేపర్లు 600 మార్కులు ప్లస్ 675 మార్కులు. ఇది జరిగినటువంటి ఒక మొత్తం ఎంటైర్ వ్యవస్థలో ఒక తప్పిదం జరిగింది. సో దీన్ని ఇక్కడ రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి విశ్వాసం, ఇక్కడ వ్యవస్థల పట్ల మాకున్నటువంటి విశ్వాసం, డెమోక్రసీ పట్ల మాకున్నటువంటి విశ్వాసం, దాన్ని వమ్ము చేయకండి. ఇక్కడ ఏదైతే ప్రభుత్వాలను గౌరవిస్తున్నాం, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తున్నాం, ప్రతి దాన్ని గౌరవించుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోడ్ల మీద తిరుక్కుంటూ కొట్లాడుతున్నాం. దయచేసి మళ్ళీ కూడా ప్రభుత్వానికి మేము చేతులు జోడించి ప్యానెల్లో ఉన్నటువంటి మానవతా రాయ్ సార్ కావచ్చు, ఇంకా మిగతా సభ్యులు కావచ్చు,
అందరికి కూడా మా ఇష్యూని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళండి. మేము రోడ్లపై తిరుగుతున్నాం, జెన్యూన్ గా ఎలాంటి తప్పిదం చేయకుండా, ఎలాంటి ఎవరైతే కొంత తప్పిదం చేసినప్పటికీ ఆ రోజు పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ఎలా తీసుకున్నారు అనేది పక్కకు పెడితే, ఎలాంటి తప్పిదం చేయనటువంటి 1 మార్కు అరమార్కు దగ్గరలో క్లోజ్డ్ గా సర్వీస్ మిస్ అయినటువంటి మాకు మేము నిజంగా అది ఏదైతే టెక్నికల్ కమిటీ రిపోర్టు ప్రకారం తీసుకొని ఉంటే మేము ఇలా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా 6 ఏళ్ల సర్వీస్ అయిపోయి ఇంకో 2 ఏళ్లలో గ్రూప్ 1 క్యాడర్ లో ఇదే ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ మేము పనిచేసే వాళ్ళం. మాకు అన్యాయం చేయొద్దు. ఇప్పుడు కూడా మేము ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు మాకు ఒక అవకాశం కల్పించారు. మా జెన్యూన్ సమస్యను ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. 100% మీకు రుణపడి ఉంటాం. దీనిని కన్సిడర్ చేయండి. ఈ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, మాకు అన్యాయం జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో, ఇక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళండి. ఇన్నిసార్లు గెలిచినాం, ఇంకెన్నిసార్లు గెలుస్తాం. ఇంకొక విషయం కూడా ఉంది. సో ఎందుకంటే కోర్టులో జరిగినటువంటి చర్చలు, ఈ రోజు జరిగినటువంటి స్టే విషయం మాట్లాడకూడదు కాబట్టి, అది భావ్యం కాదు కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు. కానీ సో చాలా క్లియర్ కట్ ఒక సెవరల్ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు అనే కార్నర్ లో మాత్రమే ఈ రోజు ఇంటీరియం సస్పెన్షన్ సంబంధించి కూడా ఉన్నది. సో ఎక్కడైనా హ్యూమనిటీ గ్రౌండ్సే పనిచేస్తుంది. మమ్మల్ని తీసుకుంటే ఆ హ్యూమనిటీ గ్రౌండ్స్ మా పట్ల ఎందుకు లేదు? అన్ని విషయాలను సాంకేతిక కోణంలో చూడకండి, నైతిక కోణంలో ఆలోచించండి. ధర్మం కోసం గీత దాటి పనిచేస్తే తప్పేంటి? ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు జెన్యూన్ ఆస్పిరెంట్స్ కు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది. ఎవరైతే నిరుద్యోగులకు నష్టం జరుగుతుందో ఆ నిరుద్యోగులకు లబ్ధి చేస్తామని చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నష్టపోయినటువంటి మొట్టమొదటి నిరుద్యోగులు మేము. మాకు న్యాయం చేయండి. మేము 100% అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతంగా వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అన్ని వ్యవస్థలపైన నమ్మకం ఉన్నది. ఆఖరికి మా గోడు పట్టించుకోకపోతే ఈ రోజు ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైనటువంటి ఇలా మీడియా అయినా మమ్మల్ని కన్సల్ట్ అయింది. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా కన్సల్ట్ కావాలి. మా బాధ ఏందో తెలుసుకోవాలి, మాతో మాట్లాడాలి. ఒక జెన్యూన్ ఆస్పిరెంట్స్ కు అన్యాయం చేయొద్దు. ఈ మీడియా సముఖంగా మేము అర్జించేది ఇది ఒకటే సార్. ఓకే, ప్రదీప్ అనే మరో గ్రూప్ అభ్యర్థి జాయిన్ అయ్యారు. ప్రదీప్ గారు ఏంటి మీరు చెప్పేది? సార్ నమస్తే సార్, అందరికి అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే, మా ఆస్పిరెంట్ గారికి నమస్తే సార్. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఒకటే సార్, మాది ఏదైనా సరే మేము ఒక న్యాయం కోసం జడ్జిమెంట్ ఎక్కినాం తప్ప ఎలాంటి గవర్నమెంట్ వ్యతిరేకంగా మేము ఎప్పుడు పోలేదు సార్. మేము కేవలం మాకు అన్యాయం జరిగింది. ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడు దీన్ని కన్సిడర్ చేయండి అన్న ఒక కాన్సర్న్ తోటి మేము జడ్జిమెంట్కి వెళ్ళాం సార్. అది ఒక జడ్జిమెంట్ మా కోసం వచ్చింది. ఈ రోజు మళ్ళీ అప్పీల్ కు పోయి స్టే వచ్చింది సార్. దాని మీద ఈ స్టే వల్ల ఇద్దరికి అన్యాయం జరిగింది సార్. ఒక నిజాయితీగా రాసిన వాళ్ళకి అన్యాయం జరిగింది, నిజాయితీగా రాసి బయట ఏ తప్పు చేయకుండా ఉండని మాకు జరిగింది సార్. కాబట్టి ఇట్లాంటి విషయాన్ని గవర్నమెంట్ చాలా కన్సర్న్ తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఇది ఇంకా ప్రతి ఒక్కరికి న్యాయం ఎట్లా అవుతుంది? ఉన్న పోస్టులలో ఏదో సెలెక్ట్ కావాలా? అయితే వాళ్ళకి కావాలి, వీళ్ళకి న్యాయం అయితే వాళ్ళకి అన్యాయం, వాళ్ళకి న్యాయం అయితే వీళ్ళకి న్యాయం, అంతే కదా? సూపర్ న్యూమరీ పోస్టులు పెడితే మధ్యలో వేరే ఉద్యోగులు, వేరే నిరుద్యోగులు గొడవ పెడతారు. అట్లా ఎట్లా పెడతారని. సో ఎవరన్నా ఒక లూజ్ కావాల్సిందే సార్. ఒకటే సార్, వాస్తవానికి మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఒక క్రిటికల్ సమస్య, ఆ రోజు తలెత్తినటువంటి సమస్య ఏ ఒక్క వ్యక్తిని నిందించడానికి ఉన్నటువంటి సమస్య కాదు. ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి. సాంకేతికంగా ప్రతి సమస్యను మనం పరిష్కారం చేయలేనప్పుడు సూపర్ న్యూమరీ పాలసీస్ అయినా తీసుకోవచ్చు, స్పెషల్ అకామిడేషన్ పాలసీస్ అయినా ఈ ప్రభుత్వం చేయొచ్చు. ఇప్పుడు మీకు సూపర్ న్యూమరీ ఇస్తే గనక రోడ్డు మీద ఉన్న నిరుద్యోగులు వాళ్ళేమంటారు? మేము ఉన్నది 45 మంది సార్. ఆ రోజు నుంచి కూడా అదే 45 ఉద్యోగాలు. ఇప్పుడు మీరు 45 గ్రూప్స్ ఉద్యోగాలు వేస్తే రేపు 4.5 లక్షల మంది పోటీ పడతారు. ఎట్లా ఇస్తారని వాళ్ళు కూడా వేస్తారు కదా కాంట్రాక్ట్. మీరు 45 మంది ఎవరి తరఫున కొట్లాడారు? రాని 5 లక్షల మంది తరఫున కొట్లాడారు. బాలాజీ గారు సార్, ప్రతి దానికి 2 కారణాలు ఉంటాయి సార్. సాంకేతిక కోణం ఉంటుంది, అదే విధంగా నైతిక కోణం ఉంటుంది. ఎన్నో సార్లు అంటే ధర్మం కోసం ఒక పాలసీ నిర్ణయం తీసుకుంటే తప్పేంటి? నేను జెన్యూన్ గా నష్టపోయినటువంటి ఆస్పిరెంట్స్, మాకు 500+ ర్యాంక్ ఉంది 8 లక్షల మందిలో. నా ర్యాంకు ఇక్కడ మాట్లాడుతున్న ప్రదీప్ గ్రూప్ 2 ర్యాంకు 500 బిలో ఉంది ర్యాంకు 8 లక్షల మందిలో ఆ రోజు ర్యాంకింగ్ లిస్ట్ లో. మాలాంటి వాళ్ళకి న్యాయం చేస్తే తప్పేంటి? మేము అన్ని సార్లు జడ్జిమెంట్ గెలుచుకొస్తున్నాం. మనకు తెలియని విషయమా? ప్రాక్టికల్ గా ఆలోచించండి.
ఇలా సింగిల్ బెంచ్ లో మేము జడ్జిమెంట్ తెచ్చినాం, వాళ్ళ డివిజన్ బెంచ్ లో స్టే తీసుకొచ్చిర్రు. అది కూడా మానవీయ కోణంలో వచ్చినటువంటిదే. అది ఎక్కడ కూడా తప్పులేం, అది భవిష్యత్తులో ఇంకా నిర్ణయిస్తుంది, జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు నైతిక కోణంలో ఆలోచించకపోతే సాంకేతిక కోణంలో మేము 100% సక్సెస్ అవుతాం. మా ఆలోచనలో ధర్మం ఉంది, మా ఆలోచనలో ధర్మం ఉంది, మేము పోయే మార్గంలో నిజాయితీ ఉంది. ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మేము ఈ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నాకు పెళ్లి కూడా కాలేదు. ఇవాళ మా పాప 9వ తరగతి చదివే పరిస్థితి ఉన్నది. ఇవాళ జడ్జిమెంట్ తెచ్చే లోపు మా పిల్లలే ఉద్యోగాల్లో వచ్చే పరిస్థితి ఉన్నది. ఇంకా మేము ఎంతకాలం కొట్లాడాలి? అదే ఇప్పుడు చర్చ పెట్టిన ఇష్యూ ఎందుకు, ఈ కోర్టులు పోతూ ఉంటే కోర్టుకి తీర్పు మారుతూ ఉంటే లాస్ అవుతుంది రాజకీయ పార్టీలు కాదు, కోర్టులు కాదు, లాస్ అవుతుంది స్టూడెంట్స్ కదా. ఇది లేకపోతే, ఇది రాకపోతే వేరే చూసుకుంటారు. ఇది వస్తుందన్న ఆశ, దగ్గరున్న వాళ్ళు అటు ఇటు ఆశలు, 9 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిటింగ్, వేరే ఉద్యోగాలు జైన్ గారు, ఇది మనకు వస్తుందన్న ఉద్దేశం. భరత్ గారు లేకపోతే ఈ ఫీల్డ్ కాకపోతే ఇంకో ఫీల్డ్ చూసుకుంటారు. ఎంతమంది గ్రూప్స్ ట్రై చేసి జర్నలిజంలోకి రాలేదు, ఎంతమంది గ్రూప్స్ ట్రై చేసి సాఫ్ట్వేర్లోకి పోలేదు, ఎంతమంది గ్రూప్స్ ట్రై చేసి వేరే దానిలో పోలేదు. రాకపోతే ఈ సంవత్సరాలు తరబడి ఉండడం వల్ల ఏ ఫీల్డ్ దాటట్లేదు, ఆశ చావట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగం అనేసరికి ప్రాబ్లం. కోర్టుకి మళ్ళీ కోర్టులు కూడా సంవత్సరాల తరబడి తీసుకుంటారు. ఏదో టైం బౌండ్ పెట్టుకొని కంప్లీట్ చేయాలి. 2014-15 ఇప్పుడు విచారించుకుంటూ పోతే 2019 కేసు 2025 వరకు విచారణ రాకపోతే కోర్టు కూడా ఆలోచించాలి ఫాస్ట్గా. ఎస్, డివిజన్ బెంచ్ మీద అప్పీల్ వచ్చింది, సుప్రీంకోర్టు ఫైనల్ హియరింగ్ 2 నెలల్లో పెట్టేసి కంప్లీట్ చేసేసి ఏదో ఒకటి ఇచ్చేస్తే ఏదో ఒకటి అవుతారు కదా, నెక్స్ట్ దాన్ని ప్రిపేర్ అవుతారు కదా. 2019 2025 అయింది, 2011 గ్రూప్ 1 ఇప్పుడైంది. కోర్ట్స్ కూడా ఇటువంటి విషయాన్ని టాప్ ప్రయారిటీ పెట్టుకోవాలి. ఎందుకంటే 4-5 లక్షల మందికి సంబంధించిన ఇష్యూ కదా, స్టూడెంట్స్ సంబంధించిన ఇష్యూ కదా. ఈ రాజకీయ నేతలు వాళ్ళ కేసుల కంటే ఇది టాప్ ప్రయారిటీ పెట్టుకొని దీన్ని డిస్పోజ్ చేయాలి. ఈవెన్ అంటే హయ్యర్ కోర్ట్స్, సుప్రీంకోర్టు దగ్గర డివిజన్ దగ్గర ఆలస్యం అవుతుంది అనుకుంటా బహుశా. ఇంకోటి పాత ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం వెనుకుంటూ కూర్చుంటే ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. 2000 డిఎస్సి, 98 డిఎస్సి, పాపం 2008 డిఎస్సి, D7 B7 2026లో ఉన్నాం మనం. రిటైర్మెంట్ దగ్గరికి ఉద్యోగం వచ్చింది, రిటైర్మెంట్ దగ్గరికి టీచర్ ఉద్యోగాలు వస్తున్నాయి. కోర్టులు కూడా ఆలోచించాలి. మనం చర్చ పెట్టింది అందుకనే. కోర్టుల మీద చాలా అపారమైన గౌరవం ఉంది. కానీ ఇది 2008 కేసు, 2000 డిఎస్సి కేసు, D7 B7 కేసులు ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్లు వస్తే 18 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఎవరు గెలిచినోడు ఓడిపోయినట్టే. అదేమంటారు న్యాయం జరగక కొంతమంది అయితే న్యాయం జరిగిన తర్వాత జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్, లేటుతో జరిగిన న్యాయం అన్యాయమే అయిపోతుంది. అంతే కదా. ఒకళ్ళు అంటారు ఏంటంటే కేసు ఓడిపోయిన వాళ్ళు ఏడిస్తే కేసు గెలిచిన వాడు కోర్టులో ఏడుస్తారట, ఆ ఫీజులు అవన్నీ ఖర్చు తర్వాత. ఇద్దరు ఏడిపోయారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా సార్. యా సార్, ఇక్కడ కొంత చాలా మంది అభ్యర్థులు కూడా ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా మీరు ఫస్ట్ నిరుద్యోగుల తరపునే పోయిండ్రు కదా అంటే వాస్తవం సార్. అందరు నిరుద్యోగులకు ఒకటేసారి మనం ఇక్కడ ఏ గవర్నమెంట్ కూడా ఒకటేసారి జాబులు ఇవ్వలేదు సార్. ఎవరైతే ముందు వరుసలో ఉంటారో వాళ్ళకు జాబులు అకామిడేట్ చేసుకుంటూ పోవడమే ఏ గవర్నమెంట్ అన్నా తన ప్రియారిటీ విషయంగా తీసుకుంటారు సార్ మాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగిందని మేము ఇంట్లో కూర్చోకుండా ఆ రోజు సరే అన్యాయం జరిగింది, మనకు ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఉన్నదన్న నమ్మకంతో పోయినాం సార్ జ్యుడిషియల్ సిస్టమ్ కి. అక్కడ ఒక న్యాయం దొరికింది. ఆ న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వమేనా సార్? మేము ముందు వరుసలో ఉన్నామని చెప్తున్నాం తప్ప మాకే ఇవ్వండి అని మా స్వార్థం కాదు సార్ ఇది. మేము ముందు వరుసలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని కన్సిడర్ చేయండి. మీరు వైట్నర్ పెట్టారా? పెట్టలేదా? పెట్టలేదు వాళ్ళు పెట్టలేదు. పెట్టారని కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. 45 మంది పిటిషనర్. మేము వైట్నర్ గానీ ఏ ఎరైజింగ్ గానీ లేకపోతే ట్యాంపరింగ్ గానీ స్క్రాచింగ్ గానీ ఏది కూడా చేయనటువంటి అభ్యర్థులు. మేము 1 మార్క్ 0.5 తో సర్వీసు పోయినటువంటి అభ్యర్థులు. ఓకే, దత్తాత్రేయ గారు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి. చెప్పండి దత్తాత్రేయ, ఏంటి మీ ఒపీనియన్ ఏంటిది? ఈ నోటిఫికేషన్ గ్రూప్ 2 సంబంధించి అయితే మీ హయాంలో జరిగిందే, బీఆర్ఎస్ హయాంలోదే. నమస్కారం, గుడ్ ఈవినింగ్ భరతన్న గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి
గ్రూప్ టూ గురించి మాట్లాడండి, దాని గురించి అది ఎట్లాగో భర్తీ చేస్తాం అవినీతి లేకుండా. వినండి రాయ్ గారు, నేనేమంటున్నా, నా ఇంకా అవినీతి లేకుండా పారదర్శకంగా భర్తీ చేస్తాం పంచాయతీ ఎన్నికల తర్వాత. దిస్ ఇస్ నాట్ రైట్ వే. నేనేమంటున్నా, సరైన ప్రతిభావంతుడికే ఉద్యోగాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మానవతరాయ్ ఒక్క నిమిషం, మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. డైవర్ట్ అవుతుంది టాపిక్. గ్రూప్ టూ అంటే ఆయన ఆడుకోబోతాడు మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు లేట్ అవ్వడం వల్ల రైతు రుణమాఫీ దాకా పోతాం మళ్ళీ. అది ఇప్పుడు రైతు లేదండి. మీరు నిరుద్యోగుల మాట వాస్తవమా కాదా? ఇంకోటి ఏం జరిగిందో మీకు అవగాహన ఉంటే దాని గురించి చెప్పండి దయచేసి. రైతు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు. సరే అది ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఎస్ దత్తాత్రేయ గారు చెప్పండి. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. జివో నంబర్ 55 అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలా, జివో నంబర్ 21, 29 తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు పెనుశాపంగా మారింది. గ్రూప్ 1 గురించి కాదండి చర్చ. 29 అయిపోయినాయి, జడ్జిమెంట్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు గ్రూప్ 2 సమస్య చెప్పండి, పరిష్కారం. నేను అదే ఏం చెప్తారు చెప్పండి. You are not going to be allow me to start talk. గ్రూప్ 1 గురించి ఎందుకంటే గ్రూప్ 2 గురించి చెప్పండి. ఇప్పుడు జరిగిన పరిష్కారం ఏందో. అవునండి, గ్రూప్ 1 ఉద్యోగాలలో మీరు మాట్లాడుతున్న అంశం ఏంది? వైట్నర్ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే దేని గురించి మాట్లాడుతున్నారా? జడ్జిమెంట్ వచ్చిందండి, మీరు ఇంకా అప్డేట్ కానట్టున్నారు. ఏమొచ్చింది? భర్త గారు చెప్పండి కొంచెం వారికి. మానవతరాయ్ గారు మీరు చెప్పనివ్వండి, చెప్పిన తర్వాత ఆయన వేరే అంశాలు పోతారు. నేను అనేది ఇప్పుడు కాదు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన ఒక 3-4 నిమిషాలు మాట్లాడితే ఓకే, ఆయన 30 seconds లోనే మీరు అడ్డుకుంటారు. చెప్పనివ్వండి. కాదండి, గ్రూప్ 1 అంటాడు, 2 లక్షల ఉద్యోగాలు. చెప్పండి ఆయన. ఇప్పుడు మీరు గ్రూప్ 2 అంటే వాళ్ళు గ్రూప్ 1 అంటారు. ఇద్దరి దగ్గర తప్పులు ఉన్నాయి కాబట్టి చెప్పమని గ్రూప్ 2 చెప్పిన తర్వాత గ్రూప్ 1 చెప్పండి. ఒక్క నిమిషం. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టుగా మీరు భయం లేదా? భయం లేదు. కాదు, వినండి, భయపడాలా? మీరు 2 లక్షల ఉద్యోగాలని ఆశ చెప్పినందుకే నిరుద్యోగులు ఇవాళ మీకు పట్టం కట్టిండ్రు. నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడొద్దా? రుణం తీసుకున్న హామీ గురించి అడగొద్దా? సీసీ కెమెరా పెట్టి బయోమెట్రిక్ పాటించి 14 సంవత్సరాలు నిరుద్యోగులు మోసం చేసామని ఒప్పుకోండి. మరి 2 లక్షల ఉద్యోగాల కోసం మోసం చేసాము, గ్రూప్ 1 ఉద్యోగాల కోసం లీక్ చేయలేదు, ప్రశ్నాపత్రాలు 17 లీకులు నిరుద్యోగులు నాశనం చేయలేదు. చదువుకుంటే పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన మాట ఎందుకు జరిగింది తప్పండి? అప్పుడు మీరు ఎవరు పోరాటాలు చేయలేదు. దత్తాత్రేయ గారు మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా కోర్టు నాంపల్లి కోర్టులో తిరుగుతున్నాం. అదే చెప్తా ఉన్నాను కదండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు, మీరు నిరుద్యోగ సమస్య గురించి ప్రస్తావించినప్పుడు, మానవతారాయ్ అంటే నిరుద్యోగుల నాయకుడు అని పేరు తెచ్చుకున్నప్పుడు మీరు మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవాళ మేము నిరుద్యోగ సమస్య గురించి, మీరిచ్చిన హామీల గురించి మాట్లాడితే మీరు ఎందుకు నన్ను మాట్లాడలేకపోయారు? మేనిఫెస్టో అండి, ఇక్కడ గ్రూప్ 2 సంబంధం లేదండి. అది అవునండి, గ్రూప్ 2 సమస్య అయినా, గ్రూప్ 1 సమస్య అయినా, సమస్య అయినా, ఇవాళ ఏ సమస్య గురించి అయినా నిరుద్యోగుల వాయిస్ గా ఒక ప్రతిపక్షంగా మేము మాట్లాడుతూ ఉంటే ఒక మాట కూడా మాట్లాడే కూడా అడ్డం పడతా ఉన్నారు మీరు. దిస్ ఇస్ నాట్ రైట్. రాయ్ గారు, గ్రూప్ 2 గురించి చెప్పండి సార్, మేనిఫెస్టో చెప్పండి డాక్టర్ గారు. గ్రూప్ 2 గురించి అయినా, గ్రూప్ 1 గురించి అయినా, గ్రూప్ 3 గురించి అయినా మీరు చేసినటువంటి తప్పిదాల వల్లనే ఇవాళ నిరుద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు అంటా ఉన్నాము. అంటే గ్రూప్ 2 మేము అధికారం లేనప్పుడు మేము తప్పు చేసినామా? అరే అది గ్రూప్ 2 అనేటువంటి 2016 గ్రూప్ 1 లో ఏం తప్పు జరిగింది? 3 కోట్లు ఇచ్చి కొన్నది ఎవరు చెప్తారా? మీరు ఉద్యోగం బాధ్యత మీ పైన ఉంది, ఆ బాధ్యత నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మాట్లాడితే తెలుసండి 4 కోట్లు అండి, 3 కోట్లు పెట్టి ఇది పెట్టి మాట్లాడారు. చదువు రాదు, ఎట్లా ఏ ఉద్యోగం రాదు ఆ పిల్లగాడికి? మీకేం ఉద్యోగం వచ్చిందని? మీకేం ఉద్యోగం వచ్చిందని? అన్ని పార్టీలు తిరిగి వచ్చింది. మీకేం ఉద్యోగం రాజకీయ నాయకులు ఎన్ని పార్టీలైనా పోతారు. మీకేం ఉద్యోగం వచ్చిందని? మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు కదా, అప్పుడు మీరు కూడా గ్రూప్ 1 గురించి ఎందుకు? ఆయన ఫ్రెండ్స్ క్వాలిఫై అయినవా? ఏది గ్రూప్ 1 ఫ్రెండ్స్ క్వాలిఫై అయినవా? నువ్వేం క్వాలిఫై? నువ్వేం క్వాలిఫై? నువ్వేం క్వాలిఫై? నిరుద్యోగివా? ఇంత వయసు పెట్టుకుని నిరుద్యోగివా? నువ్వు వయసు దాటిపోయింది. నువ్వు నిరుద్యోగివా? నువ్వు నిరుద్యోగివా? 40 సంవత్సరాలు పెట్టుకొని నిరుద్యోగి నువ్వు మాట్లాడతావు. డిసెంబర్ లో పాల పై పెట్టు. మా ఉద్యోగాలు పార్టీలో ఉన్నావు, రాజకీయ ఉద్యోగం పార్టీ మారి వచ్చినావు, నన్ను అంటున్నావు నువ్వు? పార్టీ మారితే నీకెందుకు? తప్ప రాజ్యాంగం తప్ప? అది ఏమన్నా గారు, ఇది
పని చేస్తే దాడి తప్పు. దాడి నీకు చేయడమే. చేస్తే తప్పు. నీకు ఉద్యోగం రాదు. బయోమెట్రిక్ నీకు వాడుకుంటే ఇది రాదు. తప్పు. నీకేం వస్తుంది చెప్పు. నిరుద్యోగుల జీవితాంతం నీకేం వస్తుంది వయసు చెప్పు. నిరుద్యోగుల నీకేం వస్తుంది జీవితాంతం చెప్పు. కోల్, 50 సంవత్సరాలు వయసు పెట్టుకొని నిరుద్యోగం. నువ్వు నిరుద్యోగం మరి. 50 సంవత్సరాలు వయసు పెట్టుకొని నువ్వు నిరుద్యోగం. నువ్వు నిరుద్యోగం. 50 సంవత్సరాలు నిరుద్యోగం. ఏం రాదు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు. 50 సంవత్సరాలు పెట్టుకుని ముడ్డికి పెట్టుకొని అలా నిరుద్యోగం. ఒక్క నిమిషం. Please, please. అవసరం లేదు. టీజీపీఎస్ వల్ల మా జీవితాలు చెప్పంటన్నా వద్దు. ఆ టీవీలో కూర్చుంటే ఏమొస్తుంది? ఆ టీఆర్ఎస్ కేటీఆర్ దగ్గర పోయి ఎన్నికల నువ్వు ఆ BRS దగ్గర డబ్బులు తీసుకున్నావు. నువ్వు ఆ BRS దగ్గర డబ్బులు తీసుకున్నావు. ప్రూఫ్ తో చూపెడతా. కారు కొనుక్కున్నది, ఇల్లు కొనుక్కున్నది. రాజకీయాలు గత చేస్తా. BRS ఉన్నప్పుడు పార్టీ పక్షాన నీ సంగతి కూడా తెలుసు నాకు. నీ సంగతి కూడా తెలుసు నాకు. నీ సంగతి కూడా తెలుసు నాకు. గత ప్రభుత్వంలో కార్లు కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని 40 ఏళ్ళు వచ్చి నువ్వు గతంలో నువ్వు BRS పార్టీలో ఉన్నావు. 40 ఏళ్ళు వచ్చి నువ్వు నిరుద్యోగవా? నువ్వు సిగ్గుండాలి వాడు. 50 సంవత్సరాలు నా ఏజ్ చూపెడతారా? నువ్వు బయటికి రా. ఇది మానవతరాయ్ గారు, ఇది కరెక్ట్ కాదండి. మీరు ఒక నిరుద్యోగిని పట్టుకొని ఎవడా నిరుద్యోగ? వాడు నిరుద్యోగ ఎవడా? వాడు మొఖానికి నిరుద్యోగ వాడు. అంగబడి కొడతారు నిరుద్యోగులు. బయట కనబడితే అంగబడి కొడతారు. ఏమనుకుంటున్నావు? టెంపర్ లూజ్ కావద్దు. మాట్లాడుతున్నావు. టెంపర్ లూజ్ కావద్దు ప్లీజ్. నీకు ఎందుకంటే గ్రూప్ 3 ఉద్యోగంలో ఉన్నాడా? గ్రూప్ 2 లో ఉన్నాడా? ఏ నువ్వు ఏ ఉద్యోగంలో చెప్పు. నువ్వు ఏ ఉద్యోగంలో చెప్పు. నువ్వు మాట్లాడేది ప్రత్యక్షంగా దాడి చేయడం, ఏదైనా ప్రత్యక్షంగా దాడి చేయడం. ఈయనకి 50 సంవత్సరాలు దాదాపుగా. అరే నాకు 50 ఉన్నాయి, నాకు 100 ఉంటాయి, నాకు అవసరం ఏందని నేను పోటీ పరీక్ష రాసేవాడినా? మరి నువ్వు ఎందుకు మాట్లాడడానికి? నువ్వు ఎందుకు నాయకుడుగా ఉన్నా నాకు అర్థం కాదు. 50 మీ పైన చట్టపరంగా నిరుద్యోగం చేశారు వాడితే చట్టపరంగా చర్య తీసుకునే హక్కు నాకుంది. ఎందుకు ప్రతి ఒక్కరు నిరుద్యోగం చేసి పెట్టాం. వాడు పోరాటం చేయనోడు, లేనోడు, ఉన్నోడు ప్రతి ఒక్కరు మాట్లాడటం దాని మీద. అవగాహన లేనోడు కూడా. ఈయన అవగాహన ఏం చేసింది మరి ఇన్ని రోజులు? ఎవరు అధికారం నువ్వు డబ్బులు తీసుకొని అధికారంలో రాగానే కాంగ్రెస్ వాళ్ళు జంపైన కేసీఆర్ డబ్బులు తీసుకుని నువ్వు మాట్లాడేది. చదువుకునేవాడు ఎందుకు కూర్చుంటారు? గ్రూప్ 2 రాలే, ఏది రాలే. అసలు వచ్చింది అసలు ఏం రాలేదు కదా నీకు. నీకేం రాలేదుగా. చదువు రానివాడు మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. మీరు ఎవరైతే ఉద్యోగం నేను అనేది ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని మీరు పరువు తీసుకుంటారు. వద్దు, ఒక్క నిమిషం. కూల్ చిల్లరగాళ్ళని కూర్చోబెట్టి అట్నే ఉంటుంది. మీరు ఒక్క నిమిషం. ఒకళ్ళొకళ్ళు మీరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటే చెప్పండి. అరే గ్రూప్ 2 అంటే సైట్ ట్రాక్ చేస్తున్నారు. మానవతరాయ్ నేను ఎందుకంటే మీరు భరతన్న గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఓపిక సహనం ఉండాలా? అక్కడ ఉన్నటువంటి వినండి సార్, నోటిఫికేషన్ లో నిరుద్యోగులకు వయస్సు 46 సంవత్సరాల వరకు చెప్పమంటే సోషల్ అని చెప్తారండి. అరే గ్రూప్ 2 గురించి రాయండి. నిన్ను విలువద్దారు ఆయన అంటాడు, ఆయన విలువద్దారు మీరు అంటారు. నేనేమంటా అంటే ఒక లిస్ట్ తయారు చేయండి. పలానా వాళ్ళు మాకు పార్టీ పరంగా ఉంటాయండి డిబేట్లు. మీరు మానవతరాన్ని విలువద్దని ఆయన అంటారు, ఈయన విలువద్దని ఆయన అంటారు. లిస్ట్ తయారు చేయండి. లిస్ట్ తయారు చేస్తే ఫాలో అవుతాం. మీరందరూ మీరు చెప్తే మీరెవరు? బాలాజీని పిలిచారు, సవ్యంగా క్వాలిఫైడ్ నష్టపోయిన మాట్లాడిండు. రాయలేదు. మీరు కూల్ మీరు టెంపర్ డిబేట్ లో చర్చ అసలు నీకు చదివే రాదా? నీకేమొచ్చిందని వయసు తప్ప వయసు తప్ప దొంగ డాక్టరేట్ అసలు సంబంధమే లేదు.
ఒక్క నిమిషం కూల్. మీ ఇద్దరు ఒక్క నిమిషం. ఇంద్ర మానవత ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగత విమర్శలు వద్దు దయచేసి. ఏంటంటే మీరు మాట్లాడిన వాటిలన్నీ విడ్రా చేసుకోండి. ఏ విత్రా ఆయనైనా మీరైనా మాట్లాడిన విడ్రా వాడికి నిరుద్యోగ నిజమైన నిరుద్యోగ అనేవాడు చాలా జాగ్రత్తగా నిన్న బాలాజీ గాని ఇంకో అభ్యర్థి చూడు ఎంత చక్కగా మాట్లాడారు వాళ్ళు. మా సోదరి కూడా ఎంత మాట్లాడింది. చదువు రానోడే ఏం లేనోడే ఎగిరి పడతాడు. ఇప్పుడు ఆయన చదువు రానని మీరు అంటే మిమ్మల్ని ఆయన ఏదో అంటాడు. గ్రూప్ 2 రాసి నేను దగ్గరగా వచ్చి పోయినా ప్రభుత్వం చేసిన తప్పు వల్ల పోయినా అంటే అర్థం ఉంది. విశ్వసనీయత ఉంటుందా అంటున్నా ఈ డిబేట్లు. అట్లాంటి వాళ్ళకి వచ్చిపోయిన వాళ్ళు రాసి అన్యాయానికి గురైన వాళ్ళు నిజంగా దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళు మాట్లాడితే బాలాజీ లాంటి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటది. జనాలు చూసే వాళ్ళు కూడా జారి కలుగుతుంది. దత్తాత్రేయ గారు చెప్పండి. దత్తాత్రేయ గారు చెప్పండి. కాదండి, ఇప్పుడు నిరుద్యోగులకు ప్రభుత్వమే 46 సంవత్సరాల వయసు పరిమితిని ఇచ్చింది. ఒక అభ్యర్థి ఒక దాంట్లో ఉద్యోగం సాధించుకోవచ్చు, ఇంకో దాంట్లో సాధించుకోకపోవచ్చు, ఏ ఉద్యోగం రాకపోవచ్చు. అయినంత మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదండి? ప్రభుత్వ తప్పు నిర్ణయాలపై ప్రశ్నించకూడదా? మానవతరాయ్ గారు మాట ఎట్లా ఉందంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుత్వం తప్పులే చేస్తా ఉంది కదండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము చెప్తూనే ఉన్నాము, నిరుద్యోగ సమస్య పైన ప్రభుత్వం ఏ రోజు సీరియస్ గా లేదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేటువంటి ప్రక్రియ పైన సీరియస్నెస్ ఉండుంటే ఇవాళ మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా వల్ల కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిండ్రు నా వల్ల కాదని. పోనీ ఇప్పుడు మానవతరాయ్ గారు ఏమంటున్నారంటే మేము గ్రూప్ 2 ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం, వాటి గురించి మాట్లాడండి అంటా ఉన్నాడు. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు సొంతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు కేవలం 10,000 ఉద్యోగాలు కూడా లేవండి. మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా. మరి దాంట్లో కోర్టు కేసుల విషయం గానీ లేకపోతే మీరు చేయలేనటువంటి విషయాల మీద మేము ప్రశ్నించకూడదా? మీ ప్రభుత్వ సిన్సియారిటీ గానీ, కమిట్మెంట్ గానీ, డెడికేషన్ గానీ, మీరు తీసుకున్న నిర్ణయాలను తప్పు అని చెప్తున్నప్పుడు ప్రజలందరుగా నిరుద్యోగులుగా మేము ప్రశ్నిస్తా ఉంటే, ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తా ఉంటే ప్రశ్నించడమే తప్పన్నట్టుగా ఆయన ఇందిరా పైన మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళని మాట్లాడినట్లేవు. ప్రతిపక్షంగా మమ్మల్ని మాట్లాడితే జనానికి సానుభూతి కలుగుతుంది. ప్రభుత్వానికైనా ఎవరికైనా రాసి అన్యాయానికి గురైతే, ప్రతిభావంతుల అన్యాయానికి గురైతే ప్రజలకు విశ్వసనీయత ఉంటుంది. అడారు చదువు రానోడు అడుగు కూర్చొని మాట్లాడుతుంటే ఎవరికి నమ్మకం కలుగుద్దండి? బాలాజీకి ఒక నేపథ్యం ఉంది, ఆ పాపకు ఒక నేపథ్యం ఉంది, అబ్బాయి అభ్యర్థి చూస్తుంటే మాట్లాడిన అభ్యర్థికి ఒక నేపథ్యం ఉంది. సరే, ఓకే. సో చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఒకటి థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, అలేఖ్య గారు, అదేవిధంగా నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ డిబేట్ అంతా ఫస్ట్ మనం స్టార్ట్ ఎవరిదో వస్తుంది, పీసీఆర్ మ్యూట్ చేయండి, వేరే వాయిస్ వస్తుంది, మ్యూట్ చేయండి వాళ్ళని. ఎస్ అలేఖ్య గారు, విజయ్ కుర్వాద్ వస్తున్నట్టు, విజయ్ కుర్వాద్ మ్యూట్ చేయండి, లైవ్ లో వస్తుంది అది, ఇమీడియట్ గా మ్యూట్ చేయండి మీరు. ఎస్ వాళ్ళు లేకపోతే వాళ్ళ డ్రాప్ చేయండి, లాగౌట్ చేయండి, మళ్ళీ తర్వాత జాయిన్ చేద్దరు కానీ. ఎస్ అలేఖ్య గారు చెప్పండి అలేఖ్య గారు. అలేఖ్య గారు ఉన్నారు. కోర్ట్ కేసెస్ గురించి మన డిబేట్ స్టార్ట్ అయింది. నిరుద్యోగులకు ఎలా అన్యాయం జరుగుతుంది అన్నది మన డిబేట్ స్టార్ట్ అయింది. ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అన్నది ఐడెంటిఫై చేసి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఏమైందంటే ఎండ్కి వచ్చేసరికి అంతా ఒక పొలిటికల్ డిబేట్ అయిపోయింది. నేను ఒకటే అడుగుతున్నాను, టీజీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎగ్జామ్ కండక్ట్ చేయటం ఎవరి బాధ్యత? నోటిఫికేషన్ ఎవరిస్తున్నారు? ఎగ్జామ్ కరెక్ట్ గా కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? రిక్రూట్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ ఏంటంటే రోల్ ఇక్కడ ఫైనల్ గా మీరు ఎంప్లాయీస్ ని తీసుకొచ్చి ఇదిగోండి మీ ఎంప్లాయీస్ అని గవర్నమెంట్ కి అప్పగించాలి. అప్పుడు గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ కోసం ఆ అభ్యర్థులందరూ పనిచేస్తున్నారు. అదంతా ఇక్కడ గవర్నమెంట్ రోల్ ఎగ్జామ్ లో ఎక్కడుంది అని అడుగుతున్నా నేను. ఇది ఎందుకు పొలిటికల్ పార్టీస్ పర్సనల్ గా తీసుకుంటున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు? అన్యాయం జరుగుతున్న వాళ్ళ వెనకాల ఎవరి, ఇప్పుడు నాకు ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అనిపిస్తుంది, మీకు ఇంకొకరి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అనిపిస్తుంది. మీరు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, నాకు ఇంకొకరు సపోర్ట్ చేస్తారు, ఒప్పుకుంటాను. కానీ ఇది అంత సైడ్ ట్రాక్ అయిపోతుంది గొడవల వలన. రియల్ సొల్యూషన్ రావట్లేదు, రియల్ అభ్యర్థికి న్యాయం జరగట్లేదు. సో అదే ఇప్పటి వరకు మనం చెప్పింది కూడా. థ్యాంక్ యూ అలేఖ్య గారు, మానవతరాయ్ గారు, బాలాజీ గారు, ప్రదీప్ గారు, ఇందిరా గారు, అదేవిధంగా దత్తాత్రేయ గారు. సో స్పందన మొత్తానికి ఒకటి నా ఉద్దేశం ఏంటంటే ఏదో దీనికి ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఈ కోర్టుకి తీర్పు మారడం, 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒకటే నోటిఫికేషన్ గురించి కొట్లాడడం. ఇక హైకోర్టు డివిజన్ బెంచ్ అయిందంటే సుప్రీంకోర్టు దాన్ని ఒక 2-3 నెలల లోపు రిజాల్వ్ చేయాలి.
ఇక్కడ లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ కదా. ఏదో 10 మందో 15 మందో 100 మందో ఎగ్జామ్ రాస్తే ఓకే, కానీ లక్షలాది మంది దానికోసం వెయిట్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వమే ముందుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసులు పూర్తి చేయాల్సిన ప్రభుత్వం చేతిలో లేదు. ఎందుకంటే కేసు వేయడాన్ని ప్రభుత్వం నిరోధించలేదు కదా, కోర్టుల చేతిలో ఉంది కదా. ఎవరు కేసు వేయొద్దని ప్రభుత్వం చెప్పడానికి లేదు కదా. సో అందుకని కోర్టుల దగ్గర ఉంది. కోర్టులు కూడా సింగిల్ జడ్జి ఇచ్చిందని డివిజన్ బెంచ్ ఇచ్చిందని సుప్రీంకోర్టు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆ టైం బౌండ్ లోపల కంక్లూడ్ చేస్తే అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యం ఇది. సో అది అయితేనే జరుగుతుంది. లేకపోతే 2019 నోటిఫికేషన్ గురించి 25లో మాట్లాడుకుంటాం. 2008 నోటిఫికేషన్ గురించి ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది. 16-17 సంవత్సరాలు కోర్టుల్లో కేసుల పెండెన్సీ. సుప్రీంకోర్టులో 90,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో బ్యాక్లాగ్ ఏవైతే ఉన్నాయో అవసరమైతే నా ఉద్దేశం ఇప్పుడు సుప్రీంకోర్టు 31 మంది జడ్జెస్ అనుకుంటా న్యాయమూర్తుల సంఖ్య పెంచండి. 31 100 మందిని చేయండి సుప్రీంకోర్టులో. ఇప్పటికి గతంలో 25 ఉండే 31 చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 100 మంది ఉంటే ఏముంది, ఇబ్బంది ఏముంది? కేసులు త్వరగా పరిష్కారం అయితే కదా. హైకోర్టులో కూడా న్యాయమూర్తుల సంఖ్య పెంచితే అవుతుంది. పెంచితే ఇబ్బంది ఏంది? ఫాస్ట్గా రిజాల్వ్ అయితే కదా. అప్పుడు కేసులు చాలా తక్కువ ఉండే స్వతంత్ర భారతంలో. ఢిల్లీ దాకా సుప్రీంకోర్టు దాకా కేసు వేయాలంటే, హైదరాబాద్ నుంచి పోవాలంటే అసలు అక్కడ దాకా పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఫ్లైట్ టికెట్ పెట్టుకొని ఎవరంటే వాళ్ళు కేసు వేస్తున్నారు కదా. కేసుల సంఖ్య పెండెన్సీ పెరిగిపోయింది కదా. సో అది జ్యుడిషియల్ రిఫార్మ్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. దాంతో సెపరేట్గా చర్చిద్దాం. మొత్తానికి విద్యార్థులు అయితే సఫర్ అవుతున్నారు దీనివల్ల అల్టిమేట్గా. సో చూద్దాం దీనికి మరి కోర్ట్స్ స్పందించాలి. అల్టిమేట్గా విద్యార్థులు సఫర్ కాకుండా అయితే చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది.